Hi students, welcome to Purna Academy. నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మనం మన పూర్ణ అకాడమీలో డిస్కస్ చేస్తున్న ఏంటంటే నీట్ 2026 ఫిజిక్స్కి సంబంధించి మనకి చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఎట్లా ఇవ్వచ్చు అనేది. చూడండి, ఇది కూడా క్లాస్ 11కి సంబంధించి, అంటే జూనియర్ ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్లో చాప్టర్ వైజ్ మనకి ఏ ఇయర్ ఎట్లా ఇచ్చాడు అప్ టు 2025 ఫ్రమ్ 2016, అంటే 2016 నుంచి 2025 వరకు ఈ 10 ఇయర్స్లో జూనియర్ ఇంటర్, దట్ మీన్స్ క్లాస్ 11లో చాప్టర్ వైజ్ మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు అనేది. అట్లాగే రేపు మీరు రాయబోయేటువంటి 2026 నీట్లో ఎక్స్పెక్టెడ్ మనకి ఎట్లా ఒక్కొక్క చాప్టర్లో రావచ్చు అనేది చూస్తున్నాం. రైట్, ఇప్పుడు చూస్తే మనకి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ 2025లో 3 క్వశ్చన్స్ ఇచ్చాడు, 2024లో 3 క్వశ్చన్స్ ఇచ్చాడు, అట్లా 23లో 2, 22లో 3, 3, 2, 1, 1, 1. 2016లో 0 కూడా, అంటే ఏం క్వశ్చన్ ఇవ్వలేదు. 0 అంటే అక్కడ ఆ ఇయర్ ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్ ఇవ్వలేదు. అంటే ఓవరాల్గా చూస్తే మనకి 3 క్వశ్చన్స్ ఛాన్స్ ఉంది. మనకి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో 3 క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. రైట్, అట్లాగే కైనమాటిక్స్ కనుక తీసుకుంటే 2025లో 4 ఇచ్చాడు, మొన్న 4 క్వశ్చన్స్ ఇచ్చాడు కైనమాటిక్స్. అంటే కైనమాటిక్స్ అంటే మళ్ళీ మోషన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఏ ప్లేన్. అట్లాగే 2024లో 3 క్వశ్చన్స్, 23లో 6, 22లో 4 క్వశ్చన్స్, అట్లా 21లో 3, 20లో 1, 19లో 3, 2018లో 1, 17లో 2, 16లో 3 ఇట్లా ఇచ్చాడు. ఓవరాల్గా యావరేజ్ చూస్తే కైనమాటిక్స్లో మనకి 3 క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం. ఓకేనా, అట్లా మనకి లాస్ ఆఫ్ మోషన్లో ఇయర్ వైజ్ ఎట్లా ఇచ్చాడు అనేది. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ మనకి 2 క్వశ్చన్లు వేసుకోవచ్చు. 2026లో మన ఫిజిక్స్ నుంచి నీట్కి ఈ చాప్టర్ నుంచి యూనిట్స్ డైమెన్షన్ 3 అన్నాం, కైనమాటిక్స్ 3 అన్నాం, లాస్ ఆఫ్ మోషన్ 2 ఇవ్వచ్చు అన్నాం. అట్లా వర్క్ ఎనర్జీ పవర్లో కూడా 2 ఇవ్వచ్చు. మీరు ఒకసారి చూడండి, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుందరు. రొటేషనల్ మోషన్లో 2 ఇవ్వచ్చు ఎక్స్పెక్టెడ్, అంటే వీటి 10 ఇయర్స్ అనాలిసిస్ ప్రకారం. అదేవిధంగా గ్రావిటేషన్లో మనకి 2 ఇవ్వచ్చు. అట్లాగే మనకి ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ కనుక తీసుకుంటే ఒక్కోసారి అసలు ఇవ్వలేదు. చూడండి, 0, 0, 0, 16లో 0 ఇవ్వలేదు, అట్లాగే 2021లో 0 ఇవ్వలేదు, మొన్న కూడా 25లో కూడా ఇవ్వలేదు 0. అంటే ఇవ్వవచ్చు, ఇవ్వచ్చు 0 ఆర్ 1 మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. అదే ఫ్లూయిడ్స్ కనుక తీసుకుంటే మనకి ఆన్ యావరేజ్ 1 ఇవ్వచ్చు, 2 కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. యావరేజ్ మీద నేను ఒక క్వశ్చన్ తీసుకున్నాను. అదేవిధంగా థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లు యావరేజ్ మీద ఒక క్వశ్చన్ రావచ్చు ఎక్స్పెక్టెడ్. థర్మోడైనమిక్స్లో ఒక క్వశ్చన్ రావచ్చు. అట్లాగే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఒక క్వశ్చన్ కేటీజీ 2 కూడా ఇచ్చి ఉన్నాడు, 3 కూడా ఇచ్చి ఉన్నాడు. ఒక ఇయర్ అయితే 2018లో అసలు ఇవ్వలేదు. సో నేను యావరేజ్ మీద కేటీజీ కూడా ఒక క్వశ్చన్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి సింపుల్ హార్మోనిక్ మోషన్ ఎస్హెచ్ఎం 2, అంటే మీకు ఆసిలేషన్స్ అని ఉంటుంది కదా ఇంటర్మీడియట్లో. ఎస్హెచ్ఎం నుంచి 2 క్వశ్చన్లు ఇవ్వచ్చు. చూడండి, 2 ఇచ్చాడు, 1 ఇచ్చాడు, 3 కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆన్ యావరేజ్ నేను 2 తీసుకున్నాను. వేవ్స్ నుంచి యావరేజ్గా ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు, ఒక్కోసారి ఇవ్వలేదు 0, 0, ఒకసారి 3 ఇచ్చాడు, ఒకసారి 2 ఇచ్చాడు, ఒకసారి 1 ఇచ్చాడు. అట్లా నేను యావరేజ్ మీద 1 తీసుకున్నాను. అట్లా టోటల్గా కనుక కౌంట్ చేస్తే 3, 3, 6, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 22 క్వశ్చన్స్ అయినాము. ఫస్ట్ ఇయర్ నుంచి మనకి 22 క్వశ్చన్స్. మీకు మామూలుగా మొత్తం ఇచ్చేయన్ని 45 క్వశ్చన్స్ కదా, దాంట్లో 22 క్వశ్చన్స్
మనకి ఇవ్వచ్చు ఫస్ట్ ఇయర్ నుంచి, క్లాస్ 11 నుంచి. ఓకే కదా. అట్లా ఇయర్ వైజ్ కనుక మీరు చూస్తే 2025లో మీకు టోటల్గా 22 క్వశ్చన్స్ ఇచ్చాడు, 2024లో 20 క్వశ్చన్స్ ఇచ్చాడు, 23లో 20 క్వశ్చన్స్ ఇచ్చాడు, 22లో 20, అట్లా 18, 23, 22, 22, 22. ఇట్లా మనకి ఇవి టోటల్గా ఇచ్చిన క్వశ్చన్స్ అమ్మ. 2025లో 22 క్వశ్చన్లు ఇచ్చాడు జూనియర్ ఇంటర్ నుంచి, 2024లో 20 క్వశ్చన్లు ఇచ్చాడు. అట్లా ఇయర్ వైజ్ మనకి టోటల్గా ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఇప్పుడు మనకి వీటి యొక్క యావరేజ్ కనుక తీసుకుంటే చాప్టర్ వైజ్, ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్స్ డైమెన్షన్ తీసుకున్నాను, 3+3+2+3+ మొత్తం యాడ్ చేశాను, నాకు ఎంత వచ్చిందంటే 19 వచ్చింది. టోటల్గా 19. అంటే మొత్తం 10 ఇయర్స్ కదా, బై 10 చేశాను అనుకో, సుమారుగా 2. అందుకని ఇక్కడ ఒకసారి 3 కూడా పాసిబిలిటీ ఉంది కాబట్టి, రీసెంట్ ఇయర్స్లో 2, 3లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను 3 తీసుకున్నాను. 2 or 3 ఇవ్వచ్చు, 2 కానీ 3 క్వశ్చన్లు కానీ. అట్లా కైనమాటిక్స్ తీసుకుంటే టోటల్గా నాకు 28 క్వశ్చన్స్ వచ్చినాయి. మొత్తం కౌంట్ చేస్తే నాకు కైనమాటిక్స్ నుంచి 28 వచ్చినాయి. బై 10 చేశాను అనుకోండి 2.8, అంటే నియర్లీ 3 కదా, 3 క్వశ్చన్స్ తీసుకున్నాను. Similarly, laws of motion of 15, 1 or 2 questions. అట్లాగే వర్క్ ఎనర్జీ పవర్ 18, 2 questions. రొటేషనల్ మోషన్ నుంచి టోటల్ నాకు 21. రొటేషనల్ మోషన్ నుంచి 21 బై 10 చేస్తే 2. యావరేజ్ తీసుకున్నాను అంతే సుమారుగా. గ్రావిటేషన్ 22, 2. సిమిలర్లీ థర్మల్ ప్రాపర్టీస్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ చూడండి, కేవలం 8 క్వశ్చన్స్ ఇచ్చాడు, అంటే 0 or 1 అని చెప్పాము. అట్లాగే మా ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఇదేమో సాలిడ్స్, ఇది ఫ్లూయిడ్స్, ఒకటి ఇస్తాడు గ్యారంటీగా, 13 ఇచ్చాడు ఇక్కడ. అట్లాగే మనకి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో టోటల్గా 13 క్వశ్చన్, అందుకే ఒకటి తీసుకున్నాం. థర్మోడైనమిక్స్లో 12, ఒకటి తీసుకున్నాను ఎక్స్పెక్టెడ్. కేటీజీ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి 12 ఇచ్చాడు మొత్తం 10 ఇయర్స్లో, అందుకని ఒకటి తీసుకున్నాను. సింపుల్ హార్మోనిక్ మోషన్ ఆసిలేషన్స్లో 15 ఇచ్చాడు, అంటే 1 or 2, నేను 2 తీసుకున్నాను ఆన్ యావరేజ్. అదేవిధంగా వేవ్స్ అనే చాప్టర్లో 11, నేను యావరేజ్గా 1 తీసుకున్నాను. 11/10 అంటే నియర్లీ 1 కాబట్టి 1 తీసుకున్నాను. అట్లా ఎక్స్పెక్టెడ్ మనకి 22 లేదా 21 క్వశ్చన్లు అట్లా ఇవ్వచ్చు, 21 లేదా 22 లేదా 23 క్వశ్చన్, ఒక క్వశ్చన్ అటు ఇటుగా మనకి ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది. జనరల్గా ఫస్ట్ ఇయర్ ఒక క్వశ్చన్ తక్కువ వేస్తున్నాడు, సెకండ్ ఇయర్ ఒక క్వశ్చన్ ఎక్కువ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది. అందుకని సెకండ్ ఇయర్లో నేను అనుకోవటం 23, ఇక్కడ ఒక 22, మొత్తం 45 క్వశ్చన్స్ అట్లా ఇవ్వటానికి పాసిబిలిటీ ఉంది. ఇది మనకి జూనియర్ ఇంటర్మీడియట్ సిలబస్ నుంచి లేదా క్లాస్ 11 సిలబస్ ఉన్నటువంటి చాప్టర్స్ ఏమో. మనకి టోటల్గా 10 ఇయర్స్ నుంచి ఒక్కొక్క చాప్టర్ నుంచి ఇచ్చిన క్వశ్చన్స్ ఇవి. మనం ఎక్స్పెక్ట్ చేస్తాం నీట్ 2026 ఫిజిక్స్లో మీరు రాయబోయేటువంటి ఫిజిక్స్ సంబంధించి నీట్ ఎగ్జామ్కి ఎక్స్పెక్టెడ్ చాప్టర్ వైజ్ ఈ విధంగా ఉంటుంది. ఈ రెడ్ బాక్స్ పెట్టాం కదా, ఇవేంటంటే ఒక్కొక్క చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్లు ఇవ్వచ్చు అని, రైటా. అట్లా మనకి ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించి. ఇక్కడ ఈ పైన ఇచ్చిన ఏమో ఈ ఇయర్లో టోటల్ క్వశ్చన్స్ 25లో 22 క్వశ్చన్లు ఇచ్చాడు, 24లో 20 క్వశ్చన్లు ఇచ్చాడు, 23లో 20 క్వశ్చన్లు ఇచ్చాడు. ఇట్లాగా అనాలిసిస్ ఈ విధంగా ఉంది లాస్ట్ 10 ఇయర్స్. అట్లా 26లో ఈ విధంగా ఉండొచ్చు అనేది జస్ట్ ఎస్టిమేషన్. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఇందులో ఎక్కువగా మనకు వెయిటేజ్ కనుక చూస్తే యూనిట్స్ అండ్ డైమెన్షన్లో 3 ఉందాం, కైనమాటిక్స్ 3 ఉంది కదా, లాస్ ఆఫ్ మోషన్ 2, అట్లాగే వర్క్ ఎనర్జీ పవర్ 2, రొటేషనల్ మోషన్ 2, మెకానిక్స్ గ్రావిటేషన్ 2, ఇవి ఎక్కువ వెయిటేజెస్ ఉన్నాయి కదా. 1, 2, 3, 4, 5, 6 చాప్టర్స్. మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 2, 4, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 క్వశ్చన్లు వస్తున్నాయి. 22లోని 14 క్వశ్చన్లు ఫస్ట్ 6 చాప్టర్స్ నుంచే వస్తున్నాయి, పాసిబిలిటీ ఉన్నది. సో దాని ప్రకారం చూడండి.
ఓకేనా. ఇది మనకి ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి 10 years అనాలిసిస్. అదేవిధంగా నీట్ 2026 ఫిజిక్స్లో ఎక్స్పెక్టెడ్ మనకి ఎట్లా ఇవ్వచ్చు అని. రైటా. ఓకే, జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇట్లాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే మన ఛానల్ ఏంటంటే ముఖ్యంగా తెలుగు స్టేట్ పిల్లలకి బాగా ఉపయోగం. ఎందుకంటే నేను తెలుగు ఇంగ్లీషు 2 మీడియంస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. అంటే నెక్స్ట్ న్యూమరికల్ చేసేటప్పుడు కూడా మీరు ఈజీగా ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఈజీగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నా పూనా అకాడమీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమా, ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. ఓకే కదా. కామెంట్ చేయండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలి. ఇప్పుడు నీటికి సంబంధించి చేయమన్నారు, ఏ వీడియోస్ చేస్తున్నాం. ఒకటి జేమెయిన్ అడిగితే ప్యారలల్గా ఆల్టర్నేట్గా జేమెయిన్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా ఫౌండేషన్ సంబంధించినవి కానీ సిబిఎస్ఈ సంబంధించినవి కానీ ఈ వీడియోస్ నేను 1 by 1 మీరు అడిగిన దాన్ని బట్టి కామెంట్ చేసిన దాన్ని బట్టి నేను ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. ఓకేనా. నా పూనా అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు యూస్ఫుల్, నాకు కూడా బూస్టప్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.